ఏపీ తిరుమల బాలాజీ నగర్లో ఏరియా డామినేషన్లో భాగంగా ముమ్మర తనిఖీలు చేశారు పోలీసులు. బాలాజీ నగర్లోని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానితులను విచారించారు. తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని చెప్పారు. తిరుమలలో 13 ప్రాంతాలలో సోదాలు చేస్తున్నామని వివరించారు. తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో ఏరియా డామినేషన్లో భాగంగా ప్రతి ఏరియాను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. అనుమానం ఉన్న వ్యక్తులు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని స్థానికులకు సూచించారు సిఐ శ్రీరాముడు. తిరుపతి జిల్లా అంతాలో కూడా అన్ని సబ్ డివిజన్స్లో కూడా ఎవ్రీ వీక్ ఒకరోజు ఒక సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్స్లో కానీ వాళ్ళ ఇంపార్టెంట్ విలేజెస్లో కానీ టౌన్స్లో కానీ ఏరియా డామినేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ వారం ఈరోజు తిరుమలలో మేము ఏఆర్ ఏపీఎస్పీ స్పెషల్ పార్టీ అంతా ఒక 30 మంది దాకా ఏరియా డామినేషన్లో భాగంగా 2 టౌన్ ఇన్స్పెక్టర్, ట్రాఫిక్ సిఐ, 1 టౌన్ స్టాఫ్, 2 టౌన్ స్టాఫ్ అందరూ కలిసి ఈరోజు ఏరియా డామినేషన్ చేయడం జరిగింది. తిరుమలలో బాలాజీ నగరు, తర్వాత సిఆర్ఓ, బస్ స్టాండు, పిఎస్సి 3, లేపాక్షి ఈరోజు చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ జనసమ్మర్దం భక్తులు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో పోలీసు విజిబిలిటీ ఉంటే, పోలీసు కనపడుతూ ఉంటే భక్తులకు ఇక్కడ వచ్చే యాత్రికులకు ఒక భరోసా ఉన్నట్టుగా ఉంటుంది. ఏమన్నా ఉంటే ఇమీడియట్గా మా దృష్టికి చెప్పగలుగుతారు. పోలీసు ఉన్నారు, తిరుగుతున్నారు, మనకు రక్షణలో భాగంగా ఉన్నారు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు అని యాత్రికులకు ఒక భరోసా ఇవ్వడానికి, అట్ ద సేమ్ టైం ఇక్కడ అనుమానిత వ్యక్తులు కానీ లేదా ఏదైనా ఆకతాయి పనులు చేయాలనుకునే వాళ్ళకు కూడా అరే పోలీసు ఉన్నారు, ఇక్కడ మనం ఏం చేసి వాళ్ళు పట్టుకుంటారు అనే ఒక భయం కలిగించడానికి కూడా దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగానే ప్రతి వారం కూడా మేము ఎక్కడైతే యాత్రికులు ఎక్కువ ఉంటారో ఆ ప్రదేశాల్లో కూడా మేము ఈ ఏరియా డామినేషన్ అనేది రెగ్యులర్గా మొదలుపెట్టడం జరుగుతుంది.